Hello guys, so ఈ వీడియోలో మనం DFT, that is the discrete Fourier transform, and inverse discrete Fourier transform equations ni like we will look at what are the terms in it. So starting if you know the acronym of DFT, that is equal to discrete Fourier transform. Okay, discrete Fourier transform, and IDFT ante inverse discrete Fourier transform. Inverse discrete Fourier transform. So ఈ DFT యూజ్ ఏంటంటే జనరల్ కంటిన్యూస్ సిగ్నల్స్ ని ఫ్రీక్వెన్సీ డొమైన్ లో కన్వర్ట్ చేసి అనలైజ్ చేయాలంటే వీఆర్ హ్యావింగ్ Fourier transform. అదే డిస్క్రీట్ సిగ్నల్స్ కి ఏముంటుందంటే DFT క్యాన్ బి యూస్డ్. ఓకే, అండ్ టు గెట్ బ్యాక్ దట్ discrete sequence from the frequency domain we will use IDFT. Okay, so DFT of x of n ఏంటో చూద్దాం ఇప్పుడు మనం. DFT of x of n. సో x of n ఏంటంటే ఒక సీక్వెన్స్. సో సీక్వెన్స్ ఎలా రిప్రజెంట్ చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ x1 x2 x3 అప్ టు సో ఆన్ xn. సో ఈ విధంగా మనం సీక్వెన్స్ ని రిప్రజెంట్ చేస్తాం. సో దీన్ని ఈ సీక్వెన్స్ ని మనం ఫ్రీక్వెన్సీ డొమైన్ కన్వర్ట్ చేయాలంటే we will use discrete Fourier transform. So discrete Fourier transform of x of n is equal to summation of n equal to 0 to n minus 1. సో ఈ స్టార్టింగ్ మనం ఎట్లా తీసుకుంటామంటే ఈ స్టార్టింగ్ ఉన్న వాల్యూని x of 0 లా తీసుకుంటాం జనరల్గా. ఓకే, అండ్ దీన్ని x of 1 లా తీసుకుంటాము, అండ్ అప్ టు సో ఆన్ x of n minus 1 లా లాస్ట్ తీసుకుంటాం. సో ఇక్కడ ఏమైనా ఇంటీజర్స్ ఉండొచ్చు అండ్ ఎనీ కాంప్లెక్స్ నంబర్స్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. So this is how we are going to summate over 0 to n minus 1 x of n. Okay, x of n e power minus j 2 pi by n. ఎందుకంటే we are not taking like omega తీసుకోకుండా 2 pi by n తీసుకుంటాం, ఎందుకంటే we are sampling it. Okay, మనం discrete అంటే sampled, so it is having n samples from 0 to n minus 1. ఎంత 0 to n minus 1, total ఎన్ని n samples కాబట్టి. సో విల్ టేక్ 2 pi by n into kn. ఓకే, సో ఈ kn అంటే ఏంటిదంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే యూ విల్ బి క్లియర్లీ అండర్స్టూడ్. అండ్ లెట్స్ టేక్ ది రేంజెస్. ఓకే, సో ఇక్కడ k వాల్యూ అనేది ఇట్ విల్ గో ఫ్రమ్ 0 to n minus 1. ఓకే, 0 to n minus 1, as well as if you observe the n value here, small n value. సో ఇక్కడ n value ఎక్కడ నుండి ఎక్కడ దాకా వెళ్ళింది, ఇక్కడ ఇనిషియల్ గా 1 2 3 అప్ టు సో ఆన్. ఈ n value అని ఎక్కడ నుండి ఎక్కడ దాకా వెళ్తుంది అంటే అగైన్ 0 to n minus 1 దాకా వెళ్ళిపోతుంది. ఓకే, సో 0 to క్యాపిటల్ n minus 1 దాకా వెళ్ళిపోతుంది. సో n ఈక్వల్ టు సబ్స్క్రిప్ట్ ఆఫ్ ఈచ్ శాంపుల్, each sample like x of 1 x of 2 atla sample, whereas capital N equal to total number of samples. Okay, so ippudaithe just ee equation gurtu pettukonde. Like in the next video I will take a particular sequence and solve that. Okay, so this is about discrete time Fourier transform. అండ్ దీన్ని ఇంకా కొంచెం మాడిఫై చేస్తే లైక్ మనకు తర్వాత మనం మ్యాట్రిక్స్తో ఎలా సాల్వ్ చేయాలో చెప్పినప్పుడు లైక్ ఇట్ విల్ బి మోస్ట్ హెల్ప్ఫుల్ యూ. n ఈక్వల్ టు 0 to n minus 1 ఈ x ఆఫ్ n. ఓకే, ఒమేగా n kn. సో ఇక్కడ kn అలానే ఉంచాను. సో ఈ టర్మ్ ఉంది కదా మొత్తం, సో దీన్ని నేను ఒమేగా n లా రిప్రజెంట్ చేశాను. దాట్స్ ఇట్. సో DFT ఆఫ్ x of n. ఓకే, సో ఇక్కడ ఒమేగా n ఏంటంటే ఒమేగా n ఈజ్ ఈక్వల్ టు ఫేజ్ ఫ్యాక్టర్ అంటారు, దాట్ ఈజ్ ఈక్వల్ టు e power minus j 2 pi by n. సో దిస్ ఈస్ కాల్డ్ ఫేజ్ ఫ్యాక్టర్. ఫైన్. అండ్ x of k అంటే ఏంటంటే x of k, సో ఇక్కడ discrete of x of n మనం x of k అని అనుకుంటాం. సో x of k ఈక్వల్ టు discrete Fourier transform of x of n. సో x of k ఏంటంటే
it is sequence in, so x of n అంటే ఏంటి, sequence in time domain, x of k అంటే sequence in frequency domain. Okay, x of k అంటే sequence in frequency domain. So x of n ఏంటి, as I told now, this is a discrete time signal, discrete time signal or discrete time sequence signal. So discrete means it is sequence actually. So adi, so this is about DFT. Next IDFT గురించి చూద్దాం. So IDFT, సో IDFT యూజ్ ఏంటంటే, సో ఇప్పుడు మనకి x of n ఉంది, ఓకే, సో దాన్ని మనం ఆల్రెడీ ఫ్రీక్వెన్సీ డొమైన్ కన్వర్ట్ చేసుకున్నాం x of k కి. ఒకవేళ we analyzed it and there is no extra memory, we want to convert it back itself with computational units. సో అప్పుడు ఏం చేస్తామంటే IDFT యూజ్ చేస్తాం మనం. ఓకే, ఆల్రెడీ మనకు మన నేచర్లో వచ్చేవి ఏంటంటే మనకు ఫ్రీక్వెన్సీ డిటెక్ట్ చేయగలుగుతాం. సో కొన్ని డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీస్ నోట్ చేయగలిగినాం. సో అది ఏ కంటిన్యూస్ టైం సిగ్నల్ నుండి, డిస్క్రీట్ టైం సిగ్నల్ నుండి ఆ ఫ్రీక్వెన్సీస్ వస్తున్నాయని ఫైండ్ అవుట్ చేయడానికి we will apply IDFT. Okay, and IDFT కూడా we will be having a formula, just you know the formula, that's it. IDFT of x of k, x of k అంటే already sequence in frequency domain, that equal to, so x of n, we will get the original discrete time signal, that is equal to summation of k equal to 0 to n minus 1 x of k e power j 2 pi by n into kn. సో సేమ్ మనకి ఇప్పుడు ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ కి ఇన్వర్స్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ కి రిలేషన్ ఉంటుంది, వి నో దాట్. సో ఇక్కడ 1/2 pi యాడ్ అవుతుంది అండ్ ఇక్కడ నెగిటివ్ ఉంటే పాజిటివ్ అవుతుంది ఇన్వర్స్ లో. అండ్ ఆల్సో వీ విల్ బి ఇంటిగ్రేటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఒమేగా ఇన్ ఇన్వర్స్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్, వేరాస్ వీ విల్ ఇంటిగ్రేట్ విత్ రెస్పెక్ట్ టు టైమ్ ఇన్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్. సో అదే వేలో లైక్ ఐ విల్ రైట్ అగైన్ DFT formula, DFT of x of n, that equal to x of k summation of k बदल n equal to 0 to n minus 1 x of n e power minus j 2 pi by n into kn. So ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే, as I already told that both k value as well as n value range is between 0 and 0 or equal n minus 1, right? So ఇది, సో అందుకే we will be summating, for example మనకు డిస్క్రీట్ సిగ్నల్ ఒక 10 శాంపుల్స్ ఉంటే ఫ్రీక్వెన్సీలో కూడా ఈక్వల్ గా 10 శాంపుల్స్ వస్తాయి కాబట్టి మనకి. సో విల్ బి టేకింగ్ లైక్ దిస్, అండ్ ద ఓన్లీ డిఫరెన్స్ ఇస్ సమ్మేషన్ సేమ్ చేసాము, x of k ఉంటుంది ఎందుకంటే దిస్ ఇస్ ఇన్వర్స్, ఒరిజినల్ అయితే విల్ టేక్ x of n అండ్ ఇక్కడ నెగిటివ్ సైన్ ఉంటుంది, ఇక్కడ పాజిటివ్ సైన్, దాట్స్ ఇట్, ఇంకా మొత్తం సేమ్. సో యూ రిమెంబర్ దీస్ 2 formulas. We will look at an example in the next video.